శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 30 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, దాని నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారు పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9665575717. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువు గారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి. కోపం కూడా అధికంగానే ఉంటుంది, పౌరుషం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదన్నమాట. వీరి ఆలోచనలు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగే కాస్త తొందరపడతనంతో కొన్ని సాధించగలుగుతారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కూడా పురుషాంకారంతో శక్తిమంతులుగా కూడా ఉంటారన్నమాట. ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుందండి. మీ మాట నెగ్గించుకోవడం కోసము ఎన్నిసార్లు వీరు దేనికైనా స్థిరపడతారని కూడా చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువని చెప్పుకోవాలి. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. బాల్యంలో కష్టాలు అనుభవించారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రము వెనకంజు వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం కూడా ఉంటుంది. వీరి శక్తిని మించి కూడా కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసము ఎదురు చూసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరు వెదుగుతుంటే చూసి వారలేని వ్యక్తులు కూడా ఉన్నారండి. మీరు ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి వారలేని తన నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో మీ పైన కుట్రలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలము మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాహస క్రీడ పట్ల ఈ రాశి వారికి భూమి, వ్యాయం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు, అలాగే క్రీడలు, సాంకేతికము ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూర బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులు కూడా చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు. వారి మూలంగా కూడా మీకు చెడ్డ పేరు అనేది వచ్చింది. వారి మూలంగా మీరు చేయని తప్పుకు నిందలు కూడా, ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ గురించి బయటకు రాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ, మీ వెనకాల మాత్రము మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది. ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పని విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణము ఆ పరమశివుడు వారిని సృష్టించదలుచుకున్నాడు. వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము మీ పైన ఉంటుంది. ఆ పరమశివుడి యొక్క ఆగ్రహము మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు. అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే అతి త్వరలోనే మీరు చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి ఒక అంశంలో మాత్రము రేపటి రోజు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసి ఆల్కహాల్ తాగి
ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది. కాబట్టి మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ మాత్రం చేయకండి. ఉదయం సమయంలో కూడా చేయకూడదండి. డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను ప్రమాదాలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు. మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలు కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలు చూస్తారు. వారి జీవితంలో ప్రళయం రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు. మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమాన పాలవబోతున్నారు. అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక నష్టపడతారు. అలాగే మిమ్మల్ని మానసిక శోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక శోభకు గురవుతారు. అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడు ఆగ్రహం వారిపైన ఉంటుంది. మీకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. దూర ప్రయాణాలు చేసేవారు, దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన సూచన అని మీకు ముందుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనుకూల ఫలితాలు పొందడానికి, వారి జీవితంలో మరిన్ని సుఫలితాలు పొందడానికి మీరు ప్రతిరోజుగా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే కుజగ్రహాలకు పూజలు చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి శని భగవాన్ని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితం అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. మీ జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీకు త్వరలోనే చూడబోతున్నారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు కూడా రాబోతున్నారండి. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? వీళ్ళ రాకతో మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వీళ్ళు మీ మంచి కోసము మీ జీవితంలోకి వస్తున్నారా, లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లం చేయడానికి వస్తున్నారా, లేదా ఈ జీవితంలో రేపటి పెద్ద మార్పు అనేది కూడా ఏంటనేది కూడా మనం తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు అర్థమవుతుంది. మీకు గతంలో ఎవరైనా ప్రాబ్లమ్స్ మీ మెడ చుట్టూ వచ్చి చుట్టుకొని ఉంటే అలాగే మీరు చేస్తాను అనుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు ఎవరికి కూడా చేయడానుకోలేదు, కానీ మరి ఎప్పుడు నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉన్నాడని, ఎప్పుడు చూసినా ఏదో ప్రాబ్లం మా వెనకాల తిరుగుతూ ఉంటుందని, ఒకటి తీరిందో ఇంకోటి వస్తూ ఉంటుందని. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషులు రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు అనేవి సహజమండి. అయితే కొన్ని మంచికి దారితీస్తే మరికొన్ని చెడుకు దారితీస్తాయి. అది ఎంత చెడుకు దారితీస్తాయంటే కొన్నిసార్లు మనకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూనే ఉంటాం. దాని ద్వారా దాని ప్రభావం జీవితం మన లైఫ్లో అలాగే ఉండిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడక్కడ మీకు ఎక్కువ శాతంగా టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీ జీవితం రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారన్నమాట. వాళ్ళ రాకతో మీ జీవితం అంతే మంచి జరుగుతుంది. కానీ దీంతో పాటు మీకు శత్రువుకు సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవబోతుంది. మీకు శత్రువులు కూడా ఎక్కువ అవబోతున్నారు. ఇద్దరు మనుషులు రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, హోమ్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మీకు అన్ని మంచి కలుగుతుంది. అయితే ఎవరు ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు దాంతో మొదలవుతాయని, వాళ్ళ జీవితం వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా గుర్తించగలరని మాత్రం తెలుసుకుందాము. మీకు ఎవరైనా తెలిసే మాత్రం మీకు AS అనే ఈ 2 అక్షరాలతో ఎవరైనా సరే ఉంటే మాత్రము వాళ్ళకు కొంచెం మీరు దూరంగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి. వాళ్ళ వల్ల మీకు కొత్త వ్యక్తి పరిచయం అవటము, వాళ్ళ వల్లే మీకు ఏదైనా సరే కీడు జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవడము, రోజు ఏ టైం వీలైతే ఆ టైంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు అన్ని గ్రహాలకు అనుకూలత సంభవిస్తుంది. మరి తెలిసిందా కదండి వృశ్చిక రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.